ఏమండోయ్, కరకరలాడే జంతికల కోసం నానబెట్టిన బియ్యం పిండి చేసుకుని పుట్నాల పప్పును కూడా పిండి చేసి జల్లించి 4 కప్పులు వరిపిండి 2 కప్పులు పుట్నాల పప్పు వేసుకుని 2 స్పూన్లు సగ్గుబియ్యం పొడిని కూడా వేసి రుచికి సరిపడా ఉప్పు, వాము, మీకు కావాల్సిన నువ్వులు, కారం, పసుపు, కొంచెం వేడి నెయ్యి వేసి ఇవన్నీ కలిసేలాగా చక్కగా పిండిని కలుపుకుని కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ చక్కగా మనం చపాతీ పిండిలా ఇలా కలుపుకోండి. మరీ గట్టిగా కాదు, మెత్తగా కాదు. కొంచెం మూత పెట్టి 20 మినిట్స్ వదిలేసి మనం జంతికలు కొట్టడానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఈ పిండిని కొంచెం చేయి తడి చేసుకుని దానిలో సెట్ చేసి బాగా మరీ గట్టిగా ఉంటే కష్టం అండి. ఇలా చేసుకుని ప్లేట్లో కానీ లేదా డైరెక్ట్గా కానీ మీరు ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేసి సిమ్లో చక్కగా బాగా కాలనివ్వండి దోరగా. అంతే, చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటే తప్పకుండా ట్రై చేయండి.